హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే బీరకాయ కర్రీ అనమాట. చాలా టేస్టీగా అంటే బాగుంటుందన్నమాట. మీరు ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా ఒకసారి నేను చేసినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మీరు వండుకున్న తర్వాత ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి బీరకాయ కర్రీ నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తా. చూడండి, ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా కదా, ఇక్కడనైతే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా అన్నమాట. చూడండి, టేబుల్ స్పూన్నర అలా పోసే అన్నమాట ఆయిల్. కొంచెం తక్కువనే ఉన్నాయి కదా బీరకాయలు, పావు కేజీ అలా, అందుకే ఆయిల్ అనేది కూడా తక్కువనే వేసాను అనమాట. కొంచెం ఆయిల్ హీట్ కాగానే కొంచెం అందులో జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఉంది కదా, పచ్చిమిర్చి అయితే వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్న. ఇవైతే బాగా ఫ్రై కావాలండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే కర్రీ టేస్టే పోతుంది. ఫస్ట్ మనకి ఇవైతే ఫ్రై కావాలి. కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాతనే ఇక మనం ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా చేస్తారో కూడా నాకు ఒకసారి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నా స్టైల్లోనైతే ఇలా చేస్తున్నా. ఇందులో కొంచెం కరివేపాకు ఉంటుంది, కరివేపాకు అయితే కడిగి వేసుకున్నా. ఇవైతే మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, మంచిగా ఫ్రై కావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. చూసారా, ఈ విధంగా కొంచెం ఫ్రై కాగానే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. వేసాను కదా, ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలుపుకోండి. అలాగే వాసన పోతుందన్నమాట, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. కొంచెం ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాం. చూసారా, పసుపు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఇందులో. చూసారా, ఇందులోనైతే ఫైనల్లీ బీరకాయ ముక్కలు అయితే వేసేసా. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా. సాల్ట్ ఎందుకంటే మనం ఏ కర్రీ అయినా సరే అండి, ఫస్ట్ మనం కర్రీ పోపు చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది అన్నమాట, లేట్గా ఉండదు. ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ మనం సాల్ట్ అయితే వేయాలి. కొంచెం అన్న వేస్తేనే కొంచెం మనకు తొందరగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. అందుకే నేను ఏ కర్రీలోనైనా మంచిదే అలానే కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అన్నమాట. సో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొద్దిసేపు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక మూతనైతే పెట్టుకోండి కొద్దిసేపు. చూసారా, కొంచెం అయితే ఫ్రై అయిపోయాయి. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి బాగా. కర్రీ అనేది మంచిగా ఉడికిపోవాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అయితే చూద్దాం. చూడండి, కొంచెం ఫ్రై అయితే అయిపోయాయి. చూడండి, ఫ్రై అయితే అయిపోయాయి కదా. ఇందులో టేబుల్ స్పూన్నర కారం అయితే వేసాను. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసాయి కదా, అవి కొంచెం కారం ఉంటాయి అని చెప్పేసి మీరు టేస్ట్కి తగ్గట్టు అలా వేసుకోండి. మీ కారం ఎక్కువ కారం ఉంటే మామూలుగా వేసుకోండి, లేదంటే కారం ఉండదు అనుకుంటే కొంచెం చూసి వేసుకోండి. మీకు రుచి తెలుస్తుంది కదా, డైలీ వండుకుంటారు కదా. సో అలా అన్నమాట. కొంచెం నేనైతే టేబుల్ స్పూన్నర అయితే కారం అయితే వేసాను. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొన్నన్ని వాటర్ అయితే యాడ్ చేయండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఇక్కడ కర్రీ అనేది ఉడికిపోయింది అనమాట. కొన్ని వాటర్ అయితే వేసాయి కదా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.